ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 9 వరకు గడువిచ్చింది. బీహార్లో ఈసీ ఓటర్ల ప్రత్యేక సవరణను నిర్వహించడాన్ని ఏడీఆర్ అనే ఎన్జీఓ గతంలో సుప్రీంలో సవాల్ చేసింది. ఈసీ ముసాయిదా విడుదల నేపథ్యంలో తొలగించిన ఓటర్ల వివరాలు వెల్లడించాలంటూ మరో దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగ్గా ఇప్పటికే రాజకీయ పార్టీలకు వివరాలను సమర్పించిన నేపథ్యంలో ఎన్జీఓకు కూడా వాటిని అందించాలని ఆదేశించింది. రాజకీయ పార్టీలకు జాబితా ఇచ్చినప్పటికీ తొలగింపునకు గల కారణాలు తెలపలేదని ఎన్జీఓ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ప్రస్తుతం జాబితా వివరాలను మాత్రమే అందిస్తుందని, ఆ తర్వాత కారణాలను వెల్లడిస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోల్ ప్యానెల్ సిబ్బంది ఓటరు జాబితా నుంచి కొంతమంది ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేశారని ఎన్జీఓ తరపు న్యాయవాది ఆరోపించారు. ఇక ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 12న విచారిస్తామని, అక్కడ మీ వాదనలను వినిపించవచ్చని న్యాయస్థానం పేర్కొంది.